వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సికి సంబంధించి మనం ప్రస్తుతం చూసినట్టయితే ఆఫ్లైన్లో ఎడ్జిటి వారికి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వారికి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది దిగ్విజయంగా మనం రన్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి మనకి ఎలా ఉంటుందంటే ప్రతిరోజు కూడా 50 మార్కులు డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. దానికి సంబంధించి మనకు చూసినట్టయితే ఆ మరుసటి రోజు మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది ప్రకటన చేస్తూ మీ యొక్క స్థాయిని గుర్తిస్తూ ఈ యొక్క డైలీ టెస్ట్లో వచ్చినటువంటి బిట్లు మళ్ళీ రిపీట్ కాకుండా వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది అప్లికేషన్ ఓరియంటెడ్లో కండక్ట్ చేస్తూ దాంట్లో మీ అందరి యొక్క స్థాయిని గుర్తిస్తూ దానికి సంబంధించి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మనకు ఈ బ్యాచ్ అనేది దిగ్విజయంగా ఎక్కడా లేని రాష్ట్రంలో ఈ విధంగా మనకు డైలీ టెస్ట్ ఒక 50 మార్కులు కండక్ట్ చేస్తూ మార్క్స్ మరియు ర్యాంక్స్ ప్రొవైడ్ చేయడం అనేది మీకు ఎక్కడా కనపరాదు. ఈ విధంగా మనం ఈ బ్యాచ్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సపరేట్గా బ్యాచ్ అనేది రన్ అవుతూ ఉంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి ఈ యొక్క మనకు గమనించినట్టయితే 8th క్లాస్ హిస్టరీ అనేది చాలా వ్యాస్ట్ సిలబస్తో ఉంటుంది. అందులో రెండవ పాఠమైనటువంటి వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన అనే 8వ తరగతిలోని చరిత్ర పుస్తకానికి సంబంధించి ఆ యొక్క పాఠంలో టాప్ 75 బిట్స్ అనేది మీకోసం అందిస్తున్నాం. ఇది ఎడ్జిటి వారికి కూడా ఉపయోగం, ఎందుకంటే 8వ తరగతి వరకు మనం కంప్లీట్ చదువుకోవాలి, లింక్డ్ అప్ 10th క్లాస్ వరకు చదువుకోవాలి కాబట్టి, మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వారికి ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్ని కూడా నేర్చుకోవాలి కాబట్టి ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో మీరు గమనించినట్టయితే మనకు ఒక 75 బిట్లు టాప్ బిట్లు అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఈ ప్రతి బిట్టు కూడా మనం ఆ యొక్క టెక్స్ట్ బుక్లో ఏ పేజీలో ఉంది కూడా మెన్షన్ చేస్తూ మనం ఈ వీడియో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి డిఎస్సి రాసే ప్రతి అభ్యర్థి కూడా దీన్ని ఉపయోగించుంటారని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడదాం. ఈరోజు మొదటి ప్రశ్న చూసినట్టయితే ముర్షిద్ కులీ ఖాన్, అలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా, మీర్ జాఫర్, మీర్ ఖాసిం ఏ ప్రాంతానికి పాలకులు? సరైన సమాధానం మనం చూసినట్టయితే వీరందరూ కూడా బెంగాల్ ప్రాంతానికి పాలకులు అని చెప్పచ్చు. ఈ ప్రశ్న మనకు చూసినట్టయితే 8వ తరగతి పేజీ నెంబర్ 31లో మనకు కనబడడం జరుగుతుంది. ఆ తర్వాత చూద్దాం. రెండో ప్రశ్న, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొట్టమొదటి ఘన విజయం అయినటువంటి ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం చూసినట్టయితే ప్లాసీ యుద్ధం అనేది మనకు 1757లో జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. ప్లాసీ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం చూసినట్టయితే ఎప్పుడైతే ఔరంగజేబు చనిపోతారో, ఔరంగజేబు చనిపోయిన తర్వాత బెంగాల్ నవాబులు ఆ సమయంలో ఇతర ప్రాంతీయ రాజ్యాల వలె వారి ఆధిపత్యాన్ని మరియు స్వయం ప్రతిపత్తిని ప్రకటించుకున్నారు. అందులో భాగంగా ముర్షిద్ కులీ ఖాన్, అలీవర్దీ ఖాన్, ఆ తర్వాత సిరాజుద్దౌలా ఆ బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తారు. ఈ యొక్క సిరాజుద్దౌలా కాలంలోనే మనకు ఒక్కసారి గమనించినట్టయితే ఈ యొక్క ప్లాసీ యుద్ధం అయితే జరుగుతుంది. కాబట్టి సిరాజుద్దౌలా ప్లాసీ యుద్ధం అనేది రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌలా మధ్య జరుగుతుంది. 4వ ప్రశ్న చూద్దాం. ప్లాసీ అనే పదం ఏ పదానికి ఆంగ్లీకరణ? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఈ ప్రశ్న పేజీ నెంబర్ 35లో ఉంటుంది. ఒకసారి మనం గమనించినట్టయితే ప్లాసీ అనేది పలాషి అనే పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ. ముఖ్యంగా మనం గమనించినట్టయితే హోలీ పండుగలో ఉపయోగించే గులాల్ పొడిని ఇచ్చే అందమైన ఎరుపు పువ్వులు పూసే పలాస చెట్టు నుంచి ఈ స్థలానికి ఆ పేరు వచ్చింది అని చెప్పవచ్చు. చూద్దాం 5వ ప్రశ్న. ప్లాసీ అనే ప్రాంతానికి సంబంధించి క్రింది వాణిలో సరైన దాన్ని గుర్తించండి. నేను ఇప్పుడే చెప్పాను కదా, పేజీ నెంబర్ 35లో ఉంటుంది. దీనికి సంబంధించి మనం మరొకసారి రిపీట్ చూసినట్టయితే ప్లాసీ అనేది పలాషి అనే పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ. హోలీ పండుగలో ఉపయోగించే గులాల్ పొడిని ఇచ్చే అందమైన ఎరుపు పువ్వులు పోసే పలాస చెట్టు నుండి ఆ స్థలానికి ఆ పేరు వచ్చిందని చెప్పవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే అని చెప్పచ్చు. తర్వాత 6వ ప్రశ్న చూద్దాం. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓటమికి గల ప్రధానమైన కారణాలు ఏమిటి? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. దీనికి సంబంధించి మనం ఒక్కసారి గమనించినట్టయితే ఆప్షన్స్ అన్నీ మీరు ఒక్కసారి చదువుకోండి. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాను. ఎప్పుడైతే సిరాజుద్దౌలా మనం ఒక్కసారి గమనించినట్టయితే ఇక్కడ మనం ఒక్కసారి గమనించినట్టయితే ఎక్కువగా ఈ యొక్క ముర్షిద్ కులీ ఖాన్, తర్వాత అలీవర్దీ ఖాన్ వీళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. ఆ తర్వాత 1756వ సంవత్సరంలో ఎప్పుడైతే అలీవర్దీ ఖాన్ చనిపోతారో అతని తర్వాత సిరాజుద్దౌలా బెంగాల్కి నవాబ్ అవుతాడు. అతని యొక్క పరిపాలనపై అక్కడ పరిపాలిస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఆందోళన చెందింది. స్వచ్ఛందంగా
వర్తక రాయితీలు ఇతర ప్రత్యేక సదుపాయాలు ఇవ్వడానికి అనుమతించే ఒక తోలుబొమ్మ పాలకుడి కోసం కంపెనీ ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క సిరాజుద్దౌలా విధానాలు నచ్చక. కానీ అది అంతగా సక్సెస్ఫుల్ కాలేదు. కాబట్టి సిరాజుద్దౌలా పరిస్థితులలో ఒకడికి నవాబు అవ్వడానికి సాయం చేయడానికి ప్రయత్నించింది. ఇందులో భాగంగా ఆ యొక్క నిర్ణయానికి కోపోద్రికుడైన సిరాజుద్దౌలా తన యొక్క రాజ్యాన్ని తన యొక్క రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకు గాను బ్రిటిష్ వారిపైన తిరగబడడం జరుగుతుంది. ఇందులో భాగంగా సిరాజుద్దౌలా సైన్యాధిపతి అయిన మీర్ జాఫర్ యుద్ధంలో పాలు పంచుకుపోవడం, ఒక చిన్న సంఘటన జరిగిన తర్వాత ప్లాసీ యుద్ధం అనేది జరుగుతుంది. ఆ ప్లాసీ యుద్ధంలో తన యొక్క సేనాధిపతి అయినటువంటి మీర్ జాఫర్ యుద్ధంలో పాలు పంచుకోవడం లేదు. దానివల్ల ఆ యొక్క నవాబు ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో అది ఒకటి అని చెప్పొచ్చు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే సిరాజుద్దౌలా సేనాధిపతి మీర్ జాఫర్ అనేవాడు నమ్మక ద్రోహం చేయడం అని చెప్పవచ్చు. 7వ ప్రశ్న చూద్దాం. ప్లాసీ యుద్ధానంతరం బెంగాల్ నవాబు అయ్యింది ఎవరు? ఎప్పుడైతే ఈ మీర్ జాఫర్ ప్లాసీ యుద్ధంలో పాలు పంచుకోలేదో అప్పుడు సిరాజుద్దౌలా ఓడిపోతారు. సిరాజుద్దౌలా అని క్లైవ్ ఎప్పుడైతే కంట్రోల్ చేశాడో అతని తర్వాత మీర్ జాఫర్గా మనకు చూసినట్టయితే నవాబుని చేసిందని చెప్పచ్చు. 8వ ప్రశ్న చూద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానుల సమావేశాలు ఎక్కడ జరిగేవి? ఈ ప్రశ్న మనం ఒక్కసారి గమనించినట్టయితే పేజ్ నెంబర్ 37లో ఒక ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ పక్కన ఈ ప్రశ్నకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సరైన సమాధానం చూసినట్టయితే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క యజమానుల సమావేశాలు ఈస్ట్ ఇండియా హౌస్, లీడెన్ హాల్ వీధి, లండన్లో జరిగేవి. సరైన సమాధానం లండన్ అని చెప్పవచ్చు. 9వ ప్రశ్న ఒకసారి మనం గమనించినట్టయితే భారతదేశ ఆక్రమణ సంపద గురించి బ్రిటిష్ చక్రవర్తి ప్రధాన కార్యదర్శి అయిన విలియం పిట్కు లేఖ రాసిన బెంగాల్ గవర్నర్ ఎవరు? ఈ ప్రశ్న పేజీ నెంబర్ 37లో ఒకటో ఆధారం అని చెప్పి ఉంటుంది. ఇక్కడ సరైన సమాధానం చూసినట్టయితే రాబర్ట్ క్లైవ్ మనకు ఒకసారి గమనించినట్టయితే విలియం పిట్కు లేఖ రాస్తారని చెప్పచ్చు. మీర్ జాఫర్ అనంతరం బెంగాల్ నవాబు ఎవరు? మీర్ జాఫర్ యొక్క అనంతరం బెంగాల్ నవాబు మీర్ ఖాసిం అని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం ఇక్కడ ఒక్కసారి దీని యొక్క ఆర్డర్ ఒకసారి గమనించినట్టయితే మొదటగా ముర్షీద్ కులీ ఖాన్, అలీవర్దీ ఖాన్, సిరాజుద్దౌలా, మీర్ జాఫర్, మీర్ ఖాసిం, మరలా మీర్ జాఫర్ వస్తారు. 11వ ప్రశ్న చూద్దాం. బక్సార్ యుద్ధం ఏ సంవత్సరంలో జరుగుతుంది? ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వబడ్డాయి. బక్సార్ యుద్ధం అనేది 1764లో జరుగుతుంది. 12వ ప్రశ్న. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొదటి కీలుబొమ్మ నవాబు ఎవరు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొదటి కీలుబొమ్మ నవాబు మీర్ జాఫర్. 13వ ప్రశ్న. ఏ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్ దివాన్గా ఎదిగింది? సరైన సమాధానం చూసినట్టయితే 1765వ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి కంపెనీని బెంగాల్ ప్రావిన్సుల యొక్క దివానిగా నియమించాడు అని చెప్పవచ్చు. 14వ ప్రశ్న చూద్దాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్కు బంగారం, వెండి నాణెములను పంపడాన్ని ఏ సంవత్సరంలో పూర్తిగా నిలుపుదల చేసింది? సరైన సమాధానం చూసినట్టయితే ఎప్పుడైతే బెంగాల్ పైన ఇది యొక్క దివాన్గా ఎప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్ ఆ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కంట్రోల్ చేసుకునిందో, దివానీగా ఎదిగిందో అప్పటి నుంచి ఈ యొక్క బంగారు, వెండి నాణ్యములు పంపడాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది బ్రిటన్ నుంచి. సరైన సమాధానం 1765. 15వ ప్రశ్న. నబాబ్స్ అనగా ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. నబాబ్స్ అంటే ఏంటంటే ప్రతి కంపెనీ సేవకుడు నవాబులా జీవించాలనే దృక్పథంతో కలిగి ఉండి ఆ తర్వాత అతని యొక్క ఊరికి వెళ్ళినప్పుడు, అతని యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ విధంగా అతడు నడుచుకునేవాడు. అలాంటి వారిని నబాబ్స్ అని పిలుస్తారు. నవాబుల వల్ల జీవించాలని భావించిన కంపెనీ వర్తకులను నబాబ్స్ అని పిలుస్తారు. 16వ ప్రశ్న చూద్దాం. రాబర్ట్ క్లైవ్కి సంబంధించి సరైనది. ఫస్ట్ ఆప్షన్ రాబర్ట్ క్లైవ్ 1743 1767 మధ్య భారతదేశంలో గడిపాడు. ఇది సరైనది. రెండో ప్రశ్న. 1772లో పార్లమెంట్ చే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇది సరైనదే. 1767లో అతని సంపద మనం గమనించినట్టయితే 4,01,102 పౌండ్లు. ఇది కూడా సరైనదే. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. తర్వాత ప్రశ్న చూద్దాం. ప్లాసీ విజయం నన్ను ఎలాంటి స్థితిలో ఉంచిందో చూడండి. ఒక గొప్ప యువరాజు నా సంతోషం మీద ఆధారపడ్డాడు అన్న వ్యాఖ్య చేసింది ఎవరు? సరైన సమాధానం చూసినట్లయితే రాబర్ట్ క్లైవ్ తనని తను ఈ విధంగా అభివర్ణించుకున్నాడు అని చెప్పి 3వ ఆధారంలో భాగంగా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. 18వ ప్రశ్న.
ఏ యుద్ధం అనంతరం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాలలో తమ యొక్క ప్రతినిధులను నియమించింది? సరైన సమాధానం చూసినట్టయితే బక్సార్ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన యొక్క ప్రతినిధులను రాజ్యాలలో నియమించిందని చెప్పవచ్చు. 19వ ప్రశ్న చూద్దాం. సైన్య సహకార పద్ధతికి సంబంధించి సరైనది ఏమిటి? సైన్య సహకార పద్ధతి అనేది లార్డ్ వెల్లస్లీ 1798లో ప్రవేశపెట్టడం జరిగింది. సరైనది. తర్వాత చూద్దాం. సైన్య సహకార ఒప్పందంపై మొదట సంతకం చేసింది హైదరాబాద్. ఈ ఒప్పందంపై అవధ్ నవాబు సంతకం చేసిన సంవత్సరం 1801. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ అని చెప్పొచ్చు. 20వ ప్రశ్న చూద్దాం. సైన్య సహకార ఒప్పందంను అనుసరించి బ్రిటిష్ వారి దృష్టిలో ఒక రాజ్యానికి నిజమైన రాజు ఎవరు? సరైన సమాధానం చూసినట్టయితే దీనికి నిజమైన రాజు ఆప్షన్ 4 రెసిడెంట్ అని చెప్పొచ్చు. ఇది మనకు పేజీ నెంబర్ 43లో 4వ ఆధారంలో భాగంగా జేమ్స్ మిల్ అనే స్కాటిష్కి సంబంధించి రాజకీయ ఆర్థికవేత్త తన యొక్క అభిప్రాయాలను రెసిడెంట్ గురించి తన యొక్క అభిప్రాయాలను ఈ విధంగా రాశాడని చెప్పి మనకు అందులో ఒక ఆధారంలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 21వ ప్రశ్న చూద్దాం. మైసూర్ పులి అని ఎవరిని పిలుస్తారు? మైసూర్ పులి అని టిప్పు సుల్తాన్ని పిలుస్తారు. 22వ ప్రశ్న. ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్ని జరిగాయి? ఆంగ్లో మైసూర్ యుద్ధాలు మొత్తంగా 4 జరిగాయి. 23వ ప్రశ్న. ఆంగ్లో మైసూర్ యుద్ధాల సమయంలో మైసూరు నవాబు ఎవరు? సరైన సమాధానం చూసినట్టయితే మొదటి 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధాలలో మనకు గమనించినట్టయితే టిప్పు సుల్తాన్ గారు ఉంటారు. తర్వాత 1, 2 ఆంగ్లో మైసూర్ యుద్ధాలలో హైదర్ అలీ ఉంటారు. తర్వాత 3, 4 మైసూర్ యుద్ధాలలో టిప్పు సుల్తాన్ ఉంటారు. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4 అని చెప్పొచ్చు. 24వ ప్రశ్న. బ్రిటిష్ వారికి మైసూర్ పాలకుల మధ్య విభేదాలు రావడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి? ఆప్షన్స్. మొదటి ఆప్షన్, టిప్పు సుల్తాన్ స్థానిక వ్యాపారులను కంపెనీతో వ్యాపారం చేయడానికి అనుమతించకపోవడం అనేది సరైనది. ఫ్రెంచ్ వారితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం అనేది సరైనది. మలబార్ తీరంను పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకోవడం అనేది సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ కారణాలు అని చెప్పొచ్చు. 25వ ప్రశ్న చూద్దాం. 4వ మైసూర్ యుద్ధం జరిగిన సంవత్సరం ఏమిటి? సరైన సమాధానం 1799లో 4వ మైసూర్ యుద్ధం జరుగుతుంది. 26వ ప్రశ్న. మైసూర్ యొక్క రాజధాని ఏది? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం చూసినట్టయితే మైసూర్ యొక్క రాజధాని శ్రీరంగపట్నం అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఏ సంవత్సరంలో జరిగిన ఒప్పందంలో భాగంగా కారన్ వాలిస్ టిప్పు సుల్తాన్ యొక్క 2 కుమారులను బందీగా తీసుకువెళ్ళడం జరిగింది? ఈ ప్రశ్న మీరొక్కసారి గమనించినట్టయితే పేజ్ నెంబర్ 45లోని చిత్రం 9లో మనకు గమనిస్తుంది. సరైన సమాధానం ఇక్కడ 3వ మైసూర్ యుద్ధం తర్వాత జరిగిన ఒప్పందంలో భాగంగా కారన్ వాలిస్ తన యొక్క టిప్పు సుల్తాన్ యొక్క 2 కుమారులను బందీలుగా తీసుకొని పోవడం జరుగుతుంది. ఈ యొక్క 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగిన సంవత్సరం 1792 అని చెప్పవచ్చు. 28వ ప్రశ్న చూద్దాం. టిప్పు సుల్తాన్ను ఓడించడానికి కారన్ వాలిస్ ఎవరి యొక్క సహాయాన్ని తీసుకున్నాడు? దీనికి సంబంధించి కూడా మనకు ఆ యొక్క ఇమేజ్ కిందనే ఉంటుంది. సరైన సమాధానం మరాఠాలు మరియు హైదరాబాద్ నిజాం యొక్క సహాయం తీసుకొని కారన్ వాలిస్ టిప్పు సుల్తాన్ను ఓడించడం జరుగుతుంది. 29వ ప్రశ్న. టిప్పు సుల్తాన్ యొక్క గాండ్రించే మరపులి బొమ్మ ప్రస్తుతం ఏ మ్యూజియంలో కలదు? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. టిప్పు సుల్తాన్ యొక్క గాండ్రించే మరపులి బొమ్మ సరైన సమాధానం విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది. 30వ ప్రశ్న. టిప్పు సుల్తాన్ ఏ సమయంలో తన యొక్క రాజధానిని రక్షించుకునే ప్రయత్నంలో చనిపోయాడు? 1799 4వ మైసూర్ యుద్ధంలో భాగంగా తన యొక్క రాజధానిని కాపాడుకునే ప్రయత్నంలో టిప్పు సుల్తాన్ మరణించాడు అని చెప్పవచ్చు. 31వ ప్రశ్న. ఈ క్రింది వానిలో సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేసిన రాజ్యాన్ని గుర్తించండి అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం చూసినట్టయితే హైదరాబాద్ సంతకం చేస్తుంది. ఇదే మొదటి రాజ్యం అని చెప్పొచ్చు. మైసూరు కూడా సంతకం చేస్తుంది. ఎప్పుడైతే టిప్పు సుల్తాన్ చనిపోయాడో అతని తర్వాత తన యొక్క రాజధాని వడయార్లకు ఇచ్చేస్తారు. ఆ వడయార్లు ఆ సైన్య సహకార పద్ధతి పైన 1799లో సంతకం అనేది చేస్తారు. ఆ తర్వాత అవధ్ నవాబు 1801వ సంవత్సరంలో సంతకం అనేది చేస్తారు అని చెప్పొచ్చు. 32వ ప్రశ్న. హైదర్ అలీ మైసూర్ను ఎవరి నుంచి ఆక్రమించాడు? హైదర్ అలీ మైసూర్ను వడయార్ల నుంచి ఆక్రమించాడు. 33వ ప్రశ్న చూద్దాం. 3వ పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. 3వ పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం 1761 అని చెప్పొచ్చు. 34వ ప్రశ్న చూద్దాం. సింధియా, హోల్కర్, గైక్వాడ్,
భోంస్లే రాజవంశాలు ఏ రాజ్యానికి చెందినవి? సరైన సమాధానం మరాఠా రాజ్యానికి చెందినవి. 35వ ప్రశ్న, పీష్వా ఏ ప్రాంతం కేంద్రంగా మరాఠా సమాఖ్యను నిర్వహించడం జరిగింది? పీష్వా పూణే ప్రాంతం కేంద్రంగా మరాఠా సమాఖ్యను నిర్వహించడం జరిగింది. 36వ ప్రశ్న చూద్దాం. ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఎన్ని జరిగాయి? సరైన సమాధానం చూసినట్లయితే ఆంగ్లో మరాఠా యుద్ధాలంటే 3, ఆంగ్లో మైసూర్ యుద్ధాలంటే 4 జరిగాయని చెప్పొచ్చు. 37వ ప్రశ్న చూద్దాం. ఈ కింది వాణిలో మరాఠా రాజనీతిజ్ఞులను గుర్తించండి అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం చూసినట్టయితే నానా ఫడ్నవీస్తో పాటు మహదాజీ సింధియా ఈ ఇద్దరు కూడా మరాఠా యొక్క రాజనీతిజ్ఞులు అని చెప్పొచ్చు. 38వ ప్రశ్న చూద్దాం. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ సంధితో ముగిసింది? సరైన సమాధానం చూసినట్టయితే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది సల్బాయ్ సంధితో ముగిసింది అని చెప్పవచ్చు. 39వ ప్రశ్న చూద్దాం. బ్రిటిష్ వారు ఎన్నవ మరాఠా యుద్ధంలో భాగంగా ఒరిస్సా, ఆగ్రా, యమునా నది ఉత్తర భాగాలను పొందారు? సరైన సమాధానం చూసినట్టయితే రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో భాగంగా ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఒరిస్సా, ఆగ్రాతో సహా యమునా నదికి ఉత్తరంగా ఉన్న భూభాగాలు మరియు ఢిల్లీ కూడా లభించాయి అని చెప్పవచ్చు. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం చూసినట్టయితే 1803 సంవత్సరం నుంచి 1805 సంవత్సరం వరకు జరిగింది అని చెప్పవచ్చు. అయితే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1782లో జరిగింది. ఇందులో స్పష్టమైన విజేత లేదు. ఇది సల్బాయ్ అనే సంధితో ముగిసింది అని చెప్పవచ్చు. 40వ ప్రశ్న చూద్దాం. మూడవ మరాఠా యుద్ధంలో సంపూర్ణ విజయం సాధించిన బ్రిటిష్ కంపెనీ పీష్వాను భరణం ఇచ్చి ఏ ప్రాంతానికి పంపారు? ఇక్కడ పీష్వాను భరణం ఇచ్చి బితూర్ అనే ప్రాంతానికి పంపడం జరిగింది అని చెప్పవచ్చు. 41వ ప్రశ్న చూద్దాం. చిట్ట చివరి పీష్వా ఎవరు? చిట్ట చివరి పీష్వా రెండవ బాజీరావు. 42వ ప్రశ్న చూద్దాం. ఏ ప్రాంత ఆక్రమణతో కంపెనీ వింధ్యా పర్వతాలకు దక్షిణంగా ఉన్న భూభాగాలపై పూర్తి పట్టు సాధించింది? సరైన సమాధానం మరాఠా. 43వ ప్రశ్న చూద్దాం. మరాఠా ప్రాంత ఆక్రమణ అనంతరం అత్యున్నత హోదా అనే విధానాన్ని ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఇక్కడ అత్యున్నత హోదా అనే విధానాన్ని ప్రకటించిన గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్. 44వ ప్రశ్న చూద్దాం. ఏ ప్రాంత ఆక్రమణ అనంతరం భారతదేశంలో అతిపెద్ద సామ్రాజ్యంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అవతరించింది? మరాఠా రాజ్యం యొక్క ఆక్రమణ అనంతరం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోనే అత్యంత పెద్ద సామ్రాజ్యంగా ఎదిగింది అని చెప్పవచ్చు. 45వ ప్రశ్న చూద్దాం. కిత్తూరు చెన్నమ్మ మరణించిన సంవత్సరం? 1829వ సంవత్సరంలో కిత్తూరి చెన్నమ్మ మరణించడం జరిగింది. 46వ ప్రశ్న చూద్దాం. బ్రిటిష్ వారిని ప్రతిఘటించిన కిత్తూరు రాణి చెన్నమ్మ ఏ ప్రాంతానికి చెందిన మహిళ? కిత్తూరు చెన్నమ్మ మనం చూసినట్టయితే కర్ణాటక ప్రాంతానికి చెందిన మహిళ. 47వ ప్రశ్న చూద్దాం. చెన్నమ్మ అనంతరం పోరాటం కొనసాగించిన సంగోలి వీరుడు ఎవరు? సరైన సమాధానం చూసినట్టయితే రాయన్న అనే సంగోలి వీరుడు కిత్తూరు రాణి అయినటువంటి చెన్నమ్మ మరణాంతరం పోరాటాన్ని కొనసాగించాడు. 48వ ప్రశ్న చూద్దాం. 1838-42 మధ్య ఏ ప్రాంతంపై బ్రిటిష్ వారు పరోక్ష పాలనను ప్రారంభించారు? సరైన సమాధానం చూసినట్టయితే ఇక్కడ ముఖ్యంగా బ్రిటిష్ వారు వాయువ్యంపై తమ యొక్క నియంత్రణను సుస్థిరపరచుకోవాలని చెప్పి అనుకొని 1838-1842 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్పై సుదీర్ఘమైన కాలం యుద్ధం చేసి అక్కడ పరోక్షంగా కంపెనీ పాలనను ప్రారంభించారు అని చెప్పవచ్చు. 49వ ప్రశ్న చూద్దాం. బ్రిటిష్ వారిని ఎదురించి పోరాడిన సురేంద్ర స్థాయి ఏ ప్రాంతానికి చెందినవాడు? ఇక్కడ మీకు పేజీ నెంబర్ 49లో సురేంద్ర సాయికి సంబంధించిన ఒక ఇమేజ్ ఉంటుంది. సురేంద్ర సాయి సంబల్పూర్ అనే ప్రాంతానికి చెందినవాడు. 50వ ప్రశ్న. 1843వ సంవత్సరంలో సింధ్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించడానికి గల ప్రధానమైన కారణం ఏమిటి? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. ఇక్కడ ముఖ్యంగా మనం ఒక్కసారి గమనించినట్టయితే 1830 చివరిలో ఈస్ట్ ఇండియా కంపెనీ తన యొక్క రష్యా గురించి ఎక్కువగా ఆందోళన చెంది ఇది రష్యా ఆసియా అంతటా విస్తరించి వాయువ్యం నుంచి భారతదేశంలో ప్రవేశించని చెప్పి కంపెనీ వచ్చి భావించింది. ఆ భయం వల్లనే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్తో దీర్ఘకాలం యుద్ధం చేసి అక్కడ పరోక్షంగా కంపెనీ పాలనను స్థాపించడం జరిగింది. దానితో పాటు 1843వ సంవత్సరంలో సింధును స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి
దీనికి గల కారణం ఏంటంటే రష్యా భారత్ను ఆక్రమిస్తుందన్న సందేహంతో 1843 సంవత్సరంలో సింధు ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించారు అని చెప్పవచ్చు. 51వ ప్రశ్న చూద్దాం. మహారాజా రంజిత్ సింగ్ ఏ ప్రాంతానికి పాలకుడు? సరైన సమాధానం చూసినట్టయితే పంజాబ్. 52వ ప్రశ్న 1839 సంవత్సరంలో రంజిత్ సింగ్ మరణాంతరం ఏ సంవత్సరంలో అతని వారసులను ఓడించి పంజాబ్ను స్వాధీనం చేసుకున్నారు? సరైన సమాధానం చూసినట్టయితే 1849 అని చెప్పవచ్చు. 53వ ప్రశ్న రాజ్య సంక్రమణ సిద్ధాంతంకు సంబంధించి సరైనది ఏమిటి? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి, చూద్దాం. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని 1848 సంవత్సరంలో లార్డ్ డల్హౌసీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇది సరైనది. భారత పాలకుడు వారసులు లేకుండా మరణిస్తే ఆ భూభాగం కంపెనీ భూభాగంలో కలిసిపోతుంది. ఇది సరైనదే. ఈ విధానంలో బ్రిటిష్ భూభాగంలో కలిసిన మొట్టమొదటి ప్రాంతం సతారా. ఇది సరైనదే. సరైన సమాధానం పైవన్నీ అని చెప్పవచ్చు. 54వ ప్రశ్న చూద్దాం. దుష్పరిపాలన అనే పేరుతో ఆక్రమించబడిన ప్రాంతం క్రింది వాటిలో ఏది? అవధ్ అనేది దుష్పరిపాలన అనే పేరుతో ఆక్రమించబడిన ప్రాంతం. 55వ ప్రశ్న చూద్దాం. 1856లో బ్రిటిష్ వారు ఆక్రమించిన చిట్ట చివరి రాజ్యం ఏమిటి? అవధ్ అనేది బ్రిటిష్ వారు ఆక్రమించబడిన చివరి రాజ్యం. 56వ ప్రశ్న చూద్దాం. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఆక్రమించిన ప్రాంతాలను వాటి సంవత్సరాలతో జతపరచండి. సతారా 1848, సంబల్పూర్ 1850, ఉదయ్పూర్ 1852, నాగ్పూర్ 1853, ఝాన్సీ 1854. 57వ ప్రశ్న చూద్దాం. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఎన్ని ప్రెసిడెన్సీలుగా విభజించడం జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ 3. 58వ ప్రశ్న చూద్దాం. న్యాయ విభాగంలో సంస్కరణలు తీసుకొచ్చిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? సరైన సమాధానం చూసినట్టయితే మొదటి గవర్నర్ జనరల్ అయినటువంటి వారెన్ హేస్టింగ్స్ న్యాయ విభాగంలో సంస్కరణలు తీసుకొని వచ్చారు. 59వ ప్రశ్న చూద్దాం. బ్రిటిష్ వారు భారతదేశంలో చేసిన మొట్టమొదటి రెగ్యులేటింగ్ చట్టం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1773లో ఆ యొక్క రెగ్యులేటింగ్ చట్టం అనేది ప్రారంభించారు. 60వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో న్యాయ సంస్కరణలకు సంబంధించి సరైనది ఏమిటి? ఆప్షన్ 1. 1772 నుంచి కొత్త న్యాయ విధానం అమల్లోకి వచ్చింది. ఇది సరైనది. ఆప్షన్ 2. జిల్లా స్థాయిలో క్రిమినల్ కోర్టును ఫౌజ్దారీ అదాలత్ అని అంటారు. ఇది సరైనది. క్వాజీ ముఫ్తీ ఆధీనంలో ఆ యొక్క క్రిమినల్ కోర్టు నిర్వహిస్తారు. ఇది సరైనదే. సరైన సమాధానం ఆప్షన్ 4. 61వ ప్రశ్న చూద్దాం. జిల్లా స్థాయి సివిల్ కోర్టును ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. జిల్లా స్థాయి సివిల్ కోర్టును మనం చూసినట్టయితే దివానీ అదాలత్ అని పిలుస్తారు. 62వ ప్రశ్న చూద్దాం. 1775 సంవత్సరంలో 11 మంది పండితులతో హిందూ న్యాయ స్మృతి తయారు చేయబడింది. అయితే దీనిని ఆంగ్లంలోకి అనువదించినది ఎవరు? సరైన సమాధానం చూసినట్టయితే ఎన్బి హాల్హెడ్ ఆంగ్లంలోకి అనువదించారు. 63వ ప్రశ్న చూద్దాం. ముస్లిం న్యాయస్మృతి ఏ సంవత్సరంలో తయారు చేయబడింది? 1778 సంవత్సరంలో ముస్లిం న్యాయస్మృతి తయారు చేయబడింది. 64వ ప్రశ్న చూద్దాం. రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కింది స్థాయి తీర్పులపై అప్పీల్ చేసుకునేందుకు కలకత్తాలో ఏర్పాటు చేసిన ఉన్నత న్యాయస్థానం ఏమిటి? సరైన సమాధానం సర్దార్ నిజామత్ అదాలత్ అనేది కలకత్తాలో ఏర్పాటు చేయబడింది. ఇది కింది స్థాయి తీర్పులపై అప్పీల్ చేసుకునేటకు ఉపయోగపడుతుంది. 65వ ప్రశ్న చూద్దాం. మస్కట్, మ్యాచ్లాక్ అను పదాలు దేనిని సూచిస్తాయి? మస్కట్ మరియు మ్యాచ్లాక్ అనే పదాలు తుపాకీని సూచిస్తాయి. 66వ ప్రశ్న చూద్దాం. సవార్స్ అనగా? సవార్స్ అంటే గుర్రం మీద యుద్ధం చేసే నైపుణ్యం కల సైనికుడు అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. 67వ ప్రశ్న. బ్రిటన్ పార్లమెంట్లో బెంగాల్ దుష్పరిపాలన కారణంతో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న గవర్నర్ జనరల్ ఎవరు? వారెన్ హేస్టింగ్స్ చూసినట్టయితే బెంగాల్ దుష్పరిపాలన కారణంతో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నాడు. వారెన్ హేస్టింగ్స్పై 7 సంవత్సరాలు కొనసాగిన అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? సరైన సమాధానం ఎడ్మండ్ బార్క్ 7 సంవత్సరాలు కొనసాగిన అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. 69వ ప్రశ్న చూద్దాం. క్రింది వాక్యాలను సంబంధించి సరైన అర్థాన్ని గుర్తించండి. మొదటిది తీర్ అందాజీ అంటే విలువిద్య. ఇది సరైనదే. పైదల్ అంటే పదాతి దళ సైనికులు. ఇది సరైనదే. సవార్ అంటే అశ్విక దళం. ఇది సరైనదే. సరైన సమాధానం పైవన్నీ. 70వ ప్రశ్న. ఎవరితో యుద్ధాల అనంతరం బ్రిటిష్ కంపెనీ అశ్విక దళాన్ని బలోపేతం చేశారు? ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం మనం ఒకసారి చూసినట్టయితే మొఘల్ సైన్యం ప్రధానంగా అశ్విక దళం, పదాతి దళం సైనికులతో కూడి ఉండేది.
మరియు వారికి విలువిద్య మరియు కత్తిని ఉపయోగించడంతో కూడా శిక్షణ ఇచ్చేది. అశ్విక దళం సైన్యంపై ఆధిపత్యం కలిగి ఉండడంతో మొఘల్ రాజ్యం శిక్షణ పొందిన భారీ పదాతి దళం యొక్క అవసరం ఉందని అంతగా భావించేవారు కాదు. గ్రామీణ ప్రాంతాలు పెద్ద సంఖ్యలో సాయుధ రైతుల్ని కలిగి ఉండడమే కాకుండా సైనిక శక్తిని జమీందారులు ఆ యొక్క మొఘళ్ళకి తరచుగా పైదల్ శక్తిని సమకూర్చేవారు. ఇవన్నీ కూడా కారణాల వల్ల ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఇక్కడ సరైన సమాధానం చూసినట్టయితే ఆ యొక్క మైసూరు మరియు మరాఠా యుద్ధాల అనంతరం అశ్విక దళాన్ని బలోపేతం చేశారు అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. 1820 నుంచి బ్రిటిష్ వారు పైదల్స్కు ప్రాముఖ్యత ఇవ్వడం మొదలుపెట్టారు. దానికి గల కారణం ఏమిటి? సరైన సమాధానం మనం చూసినట్టయితే మారుతున్న పరిస్థితుల కాలానుగుణంగా మరియు సాంకేతికపరమైన తుపాకులను వాడవలసి రావడం కారణంగా ఆ యొక్క పైదల్స్కు ఎక్కువ ప్రాముఖ్యతగా ఇచ్చారు. 72వ ప్రశ్న. 1787 నాటికి భారతదేశంలో దాదాపు 63% భూభాగాన్ని ఆక్రమించిందైతే ఈ భూభాగంలో మనకు జనాభా శాతం ఎంత? సరైన సమాధానం చూసినట్టయితే 78% జనాభా ఉంటుంది. 73% చూద్దాం. 73వ ప్రశ్న. దక్షిణాఫ్రికాలో బానిసత్వం ఏ సంవత్సరంలో అంతమైంది? 1834 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో బానిసత్వం అంతమైంది అని చెప్పవచ్చు. 74వ ప్రశ్న. ఏ హిస్టరీ ఆఫ్ స్లేవరీ ఎట్ ది కేఫ్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? నిగెల్ వార్డెన్ ఏ హిస్టరీ ఆఫ్ స్లేవరీ ఎట్ ది కేప్ అనే పుస్తకాన్ని రచించాడు. 75వ ప్రశ్న. సిపాహి అనగా? సరైన సమాధానం చూసినట్టయితే సిపాహి అంటే సైనికుడు అని చెప్పవచ్చు. ఇది ఆ యొక్క 8వ తరగతి 2వ పాఠ్యభాగానికి సంబంధించి టాప్ 75 క్వశ్చన్స్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. డిఎస్సి రాసే ప్రతి అభ్యర్థికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.